చేతుల్లో ఒక సువర్ణ అధ్యాయం కలిగించింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ భారత పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోద ముద్ర వేసినందుకు మనందరి తరఫున గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రధానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగిన తర్వాత అభివృద్ధి 2 కళ్ళుగా అన్నింటి పరుగులు ఇస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా కుట్రలు రోడ్లు అభివృద్ధిలో ముందుగానే ఉద్దేశంతో ఒకరోజు సర్వీస్తే కూడా పెన్షన్ ముందు రోజు ఇస్తా ఉన్నాం. ఆ రోజు 15వ తారీఖు 20వ తారీఖు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఈ రోజు ముందు రోజు సర్వీస్తుంటే ఇంకా ముందు రోజు ఇస్తా ఉన్నాం. పేదవాళ్ళని గుర్తించి మన వాళ్ళందరూ కూడా పూట గడవాలి, వాళ్ళు పని చేసుకోలేని ఉద్దేశంతో 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా మన ముఖ్యమంత్రి గుర్తించి ఈ రోజు ఇస్తున్నారంటే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా ప్రజలందరూ గుర్తించాలా. గతంలో ఎవరు కూడా ఈ విధంగా చేయాల. కాబట్టి ఎవరికి కూడా అనుభవం లేకున్నటువంటి ప్రజలకి ఆ ఎవరబెట్టాలని చెప్పి ఒక అవకాశం అని చెప్పి మరి ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అంతా కూడా దాచుకుని అన్ని బ్యాంకుల్లో అప్పు పెట్టి ఏ బ్యాంకు కూడా పోయే విధంగా లేకుండా చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ